సార్ నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గత 8 నెలలుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఏనాడు రాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాత్రం వచ్చి హాజరేయించుకుని వెళ్ళిపోయాడు. అది కూడా నాకు ఓటు శాతం 39% ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన వాదించే వాదనలో అర్థం ఉందంటారా? లేదా ప్రజలు 11 సీట్లే ఇచ్చినా కూడా ఇంకా ఆయన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటారా? ఎట్లా ఆలోచించాలి? ముందుగా మా లెవెన్ రెడ్డి గారు, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు బయటకు వచ్చాడంటే అది మనం చాలా ధైర్యం చేసి వచ్చాడని అనుకోవాలి. ఎందుకంటే ఆయనకి మొన్న జూన్ 4 ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో అప్పటి నుంచి కూడా జనాల్లో తిరగడం మానేశాడు ఆయన. ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన భయం, పరదాలు కట్టుకుని తిరిగేవాడు. ఏదన్నా బహిరంగ సభలకు వచ్చినప్పుడు చెట్లు కొట్టేసేయాలి, ముందు ఆయన వచ్చేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు పచ్చదనం అంతా తీసేయాలి. అటువంటి రెడ్డి గారు నిన్న వచ్చారంటే దానికి ఒకటే కారణం, ఆయన శాసనసభ్యత్వం కోల్పోతాడో మళ్ళీ ఎక్కడ ఎలక్షన్కి వెళ్తే ఆయన ఓడిపోతాడనే భయంతో వచ్చాడు తప్పించి అదేదో ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవంతోనో ప్రజల మీద ఉన్న విలువలతోనో రాలేదండి. వచ్చి కూడా ఆయన 11 నిమిషాలు కూడా ఉండలేపాడు అసెంబ్లీలో. మరి గౌరవనీయులైనటువంటి అబ్దుల్ నజీర్ గారు, మన గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు మరి వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకం అని చెప్పాలి. అది వాస్తవంగా అయితే ఆ పేపర్లు చించేయడం కానీ పెద్ద పెద్దగా అరవటం కానివ్వండి, అసలు ఇది శాసనసభ్యులు ప్రవర్తించే తీరు కాదని మేమైతే అనుకుంటున్నాం. మరి ఈ రోజున ఆయన వచ్చినా కానీ అదే చెప్తారు చూడండి, వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదంటారు. అలాగే ఆయన పాపం నిన్న వచ్చారు, కానీ అది పరిగణలోకి తీసుకునే రోజు కాదని ఆయనకి తెలియదు. మరి ఈ రోజు వస్తారా రారో చూడాలి, వేచి చూడాలి. పులివెందులు వెళ్ళిపోయారు ఆయన. అయితే పులివెందుల లేకపోతే బెంగళూరు లేదా ఇంకేదైనా మరణాలు ఏమైనా జరిగితే అప్పుడు వచ్చి అక్కడ ఉంటుంది తప్ప ఆయన నిజంగా ఒకవేళ ప్రతిపక్ష హోదా పక్కన పెట్టి నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకుంటే ఆయన గెలిపించారు పులివెందులో. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఈ రోజున అసెంబ్లీలో మాట్లాడొచ్చు, ఆయన సమయం ఆయనకి ఇస్తారు, చెప్తున్నారు మీరు రండి మీ సమయం కేటాయిస్తామని చెప్తున్నారు తప్ప అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? అసలు ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతిపక్ష హోదా కాదు. అది మన రాజ్యాంగం, ఏదైతే మన భారత రాజ్యాంగం ఇచ్చేటటువంటి హక్కు అది ప్రతిపక్ష హోదా. అంటే ఉన్నటువంటి సీట్లలో 10%, అంటే 175 సీట్లు ఇంటూ 10% అంటే 17 సీట్లు లేదా 18 సీట్లు వస్తే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. అది కూడా తెలియకుండా మీరు కానివ్వండి, మన మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా గారు, మా అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు కాబట్టి ఆమె డ్యాన్సులు వేసుకుని ఆ సినిమా స్టార్ కాబట్టి ఆమెకు తెలియదు అనుకోవచ్చు. మరి మీ నాన్నగారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన, మీది శని నేపథ్యం కాదు, రాజకీయ నేపథ్యమే. అయినా కానీ మీకు రాజ్యాంగం తెలియట్లేదు. ఎందుకంటే మీది సొంత రాజ్యాంగం ఉంది, రాజారెడ్డి రాజ్యాంగం నడిపించారు మీరు. అంతేగాని మీరు రాజ్యాంగం పట్ల మీకు ఒక విలువ లేదు, దాని పట్ల మీకు ఒక గౌరవం లేదు. మీకు రాజ్యాంగం తెలిస్తే అసలు మీరు ప్రతిపక్ష హోదా కావాలని జనాన్ని అడగాలి తప్పించి మీరు ప్రతిపక్ష హోదా కావాలి ఇస్తేనే వస్తాము, నాకు ఏసీ పెడితేనే వస్తాను, లేదంటే నాకు సీటు పక్కన కూలర్ ఉంటేనే వస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా దాటవేత ధోరణి. మిమ్మల్ని పులివెందుల జనం ఎవరైతే 3 లక్షలు కానివ్వండి 4 లక్షలు కానివ్వండి జనం మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎందుకు? మా తరపున మీరు మాకున్న సమస్యల్ని ప్రతిపక్ష హోదాగా వినిపించండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు శాసనసభ్యులుగా మీకు ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు వాళ్ళ తరపున రిప్రజెంటేట్ చేయాలి. అటువంటిది మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇస్తానంటే అది రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేనండి. అంటే జర్మనీలో ఉన్న ఏదైతే జర్మనీలో ఆ ఓటు బ్యాంకుకి సంబంధించి షేరింగ్ సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల గురించి నిన్న పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చాలా హుందాగా ఆయన చెప్పారు. మీరు నిజంగా అలాగే కోరుకోవాలనుకుంటే మీ 11 మంది జర్మనీ వెళ్ళండి అని చెప్పి దీనికి కూడా కౌంటర్ ఇస్తూ రోజా గారు మీరు రష్యా అల్లుడు కదా, మీరు విదేశాలకు అల్లుడు కాబట్టి మీరు ఇలాగా మాట్లాడతారని, నిజంగా కనీసం రోజా గారికి ఇప్పుడైనా పశ్చాత్తాపం అనేది ఏమన్నా ఉందా? పశ్చాత్తాపం అనేది కాదండి, అసలు మారదాం ఇక్కడి నుంచి అయినా మనం పందా మార్చుకునే అనే తీరు ఎవరిలో కూడా లేదు. ఒక దువ్వాడ శ్రీనివాస్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, మమ్మల్ని జనం ఓడించారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా చేశారు, అసలు ఎందుకు జరిగింది, అసలు ఏంటి మేము చేసిన తప్పులు అని విశ్లేషించుకోవాలంటాం. కానీ ఆ జరిగిన తప్పును సరిదిద్దుకుందాం అనే ఆలోచన వీళ్ళలో ఒక్కళ్ళలో కూడా లేదండి. అది రాదు కూడా. ఎందుకంటే వాళ్ళ పుట్టుకతోనే ఆ బుద్ధి అటువంటిది. అది చెప్తారు చూడండి పెద్దవాళ్ళు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోయిద్ది అని అంటారు చూసారా. అట్లాగే ఈ రాజారెడ్డి రాజ్యాంగానికి అలవాటు పడిపోయినటువంటి వీళ్ళు ఏదంటే తిరిగి ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం, అడిగితే వీలుగా ఉంటే చంపేసేయడం చేసేటటువంటి రాజకీయ నాయకులు, వీళ్ళ మనస్తత్వం అది. కాబట్టి వీళ్ళు మారరండి, వీళ్ళు మారరు. ప్రజలందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పారు. ఇక ముందు కూడా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం కాదు కదా, శాసనసభ్యులుగా కూడా గెలిచేటటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి ఉండదు. సో ప్రజలు ఆలోచించి 11 సీట్లు ఇచ్చారంటే మీరు వద్దనుకుని తిరస్కరించారు. దీన్ని కూడా మీరు తీసుకోకపోగా ఇంకా మా జగనన్న ఒంట్లో బ్లడ్లో రక్తంలో అసలు బ్లడ్ భయం లేదు ఇలా మాట్లాడుతున్న వీళ్ళు లేదు అంటే ఆ రోజున 24 సీట్లు ఇచ్చినా కానివ్వండి ధైర్యంగా వచ్చారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. అది ధైర్యం అంటే. అంతే
అంతేగాని ఈ రోజున 11 మంది సీట్లు ఉన్నా కానీ ఈయన రావట్లేదు. 24 సీట్లు ఇచ్చినా కానీ ఆ రోజున ఎంతో అవమానాలు, ఎన్నో హేళనలు గురైనా కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు వినిపించాలి అసెంబ్లీలో అని చెప్పి భయం పంపించి ఆయన ఒక్కళ్ళని ఉంచారు. ఆ రోజున ఆయన ఒక్కళ్ళని అచ్చెన్నాయుడు గారిని ఇద్దరినే ఉంచినట్టున్నారు. అయినా కానీ ఆయన ఎంతో ధైర్యంగా ప్రజా గొంతుకై నేను నిలబడాలి, ప్రజల సమస్యలు నేను వివరించాలని చెప్పి నుంచుని ఆయన పెద్ద ఆయన అది పోరాడాడు చూడండి. అది ధైర్యం అంటే. అంతేగాని నేను పులిని మాది రక్తం కాదు, నేను ఒక్కని మగాడిని, ఈ మాటలు కాదండి. చేతల్లో చేసి చూపించాలి. నేను 11 మంది ఇచ్చినా 10 మంది ఇచ్చినా మీరు ఆ ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యంలో నిలబడి అక్కడ మాట్లాడి ప్రజా గొంతుక ప్రజావాణి వినపడాలి. కానీ నేను మగాడిని, నేను పులిని, నేను సింగల్గా వస్తాను, సింగల్గా వచ్చేవాడు రావాలి, ఒక్కడైనా వచ్చి అక్కడ మాట్లాడాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ఏదైతే ప్రభుత్వం తప్పు చేస్తుందో దాని మీద నిలదీసి అడగండి. అది గొప్పతనం, మగాడుతనం అంటే అది. సో ఈ మొత్తం వ్యవహారం గమనిస్తున్నారు, ప్రజలు అయితే చూస్తున్నారు నిన్న ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది అనేది. మొన్న వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వాదన ఎలా ఉందంటే, వంశీ అందగాడు, ఆయన అందాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఈర్ష్యపడుతున్నాడు అని ఒకవైపు, కొడాల నాని అయితే 3 కాదు 30 కేసులు పెట్టుకోండి అని. ఏంటి సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు ఒక మగాడు ఇంకో మగాడిని మెచ్చుకోవడం నేనైతే ఎక్కడ చూడాల. ఎందుకంటే ఒక మగాడు ఏదన్నా అందంగా ఉన్న ఆడదాన్ని చూసి బాగుందని అనుకుంటాం సహజం. అటువంటిది నాని అందగాడు, అవినాష్ 6 అడుగులు ఉన్నాడు, ఈ మాటలు ఏంటండి అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా గెలిచాడా? కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఆయన పెట్టిన భిక్షతో ఈ రోజు వాళ్ళు శాసనసభ సభ్యులయ్యారు. ఏదో తినంటి వాసాలు లెక్క పెట్టారన్నట్టుగా ఆయన మీదే వాళ్ళు తిరగబడ్డారు. అంతేగాని సబ్జెక్ట్ ఉంటే నేను జనం గెలిపిస్తారు, నువ్వు మంచి చేసి ఉంటే జనమే నేను గెలిపిస్తారు. 3 సార్లు గెలిచిన కొడాలి నాని మరి 4వ సారి ఎందుకు ఓడిపోయాడు? మీరు చేసినటువంటి ఆ క్యాషినో కానివ్వండి, మీరు చేసినటువంటి అక్రమ దందాలు కానివ్వండి, మీరు ఆడించిన పేకాట కానివ్వండి, మీ అనుచరులు చేసిన వీరంగం కానివ్వండి, అంతా చూశారు జనం. కాబట్టి ఈ రోజున ఇక నీ అవకాశం ఇవ్వదలుచుకోలేరు, ఇక ముందు కూడా ఇవ్వరు కూడా. అలాగే వంశీ గారు, వల్లభనేని వంశీ గారు తిన్నింటి వాసాలు పెట్టిన కుక్క, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కుక్క వాడు. ఎందుకంటే తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టించాడు వాడు. అటువంటి వాడికి మరి జనం బుద్ధి చెప్పారు ఖచ్చితంగా. వైసీపీలోంచి వచ్చినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారిని గెలిపించారంటే మరి అక్కడ ప్రజలు ఏ రకంగా తిరగబడ్డారు మీరే ఆలోచించుకోండి. చివరిగా ఈ గత 8 నెలల పరిపాలన చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆయన గ్రామీణ శాఖ మంత్రిగా తీసుకున్న దగ్గర నుంచి గ్రామాల్లో విధులు ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైతే గత 5 ఏళ్లలో కోల్పోయారో వాళ్ళు సైడ్ కాలువలు కానివ్వండి, లేకపోతే మౌలిక వస్తువులు కూడా లేని పక్షంలో ఆయన ఈరోజు వచ్చిన నిధులు ఇవ్వడం కానివ్వండి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పోలవరం అని, మరోవైపు అమరావతి అని చెప్పి కేంద్రం దగ్గర నుంచి తీసుకొస్తున్న నిధుల అంశాలు కానివ్వండి, వీటన్నిటిని చూసి కనీసం ఒప్పుకోకపోగా ఇంకా బురద జల్లుదాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నా అండి, ఇది డబల్ ఇంజన్ సర్కార్, దీన్ని ఎవరు ఆపలేరు. ఇంకో 10 సంవత్సరాల ద్వారా ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కానీ కదిలించడం కానీ చేయలేరు. ఎందుకంటే అక్కడ మన కేంద్రంలో మోడీ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన పురంధరేశ్వరి గారు కానివ్వండి, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీరే. ఆ రోడ్లు ఎంత చక్కగా చేశారో తెలుస్తుంది. కొన్ని చోట్ల ప్యాచ్ వర్కులు చేశారు, అది కూడా లేదు ఇదివరకు. ఇప్పుడు గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదండి. అలాగే ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులే జరుగుతున్నాయి, అవి చూసి తట్టుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. అంతే కానివ్వండి, ఇక ముందు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ వల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల 11 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు ఆయన. అవన్నీ కూడా తీర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నారు. మరి ముఖ్యంగా మన ఆంధ్రుల నాడి అమరావతిని శరవేగంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆయన. దానివల్ల ఎన్నో కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, ఎన్నో మంచి కంపెనీలు అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రావడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కానీ ఒక్కటే కోరుతున్నాను నేను, ఈ వేదికగా సంయమనం పాటించండి. మన కూటమి వచ్చి 8 నెలలే అయింది. దయచేసి అర్థం చేసుకోండి. రాబోయే కార్యక్రమం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోతున్నారు. అవన్నీ కూడా ఇంటింటికి కూడా గడపగా అందుతాయి. కాబట్టి కొద్దినాళ్ళు వేచి చూడండి. అంటే ఇప్పుడు జూన్ నుంచి అమ్మఒడి వేస్తానన్నారు, అలాగే తర్వాత నుంచి ఆడబిడ్డ నిధి ఏదైతే 1500 ఇస్తారో అవన్నీ కూడా ఇంటింటికి అందుతాయండి. తల్లికి వందనం కానివ్వండి, ఆడబిడ్డ నిధి కానీ అన్నీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చేపిస్తారని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చివరిగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొన్నటి వరకు ఆలపాటి రాజా గారు ఆయనకు పోటీగా లక్ష్మణరావు గారు ఉన్నారని అనుకున్నారు తప్ప, నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో
లక్ష్మణ్ రావుకు మన సంపూర్ణ మద్దతు ప్రకటించండి. అసలు నువ్వు బాయ్కాట్ చేసిన వ్యక్తివి ఇంకొకరికి మద్దతు ఎట్లా ఇస్తావు అనే ఆలోచన కూడా లేకుండా లక్ష్మణ్ రావుకు మద్దతు ప్రకటించండి అంటం ద్వారా లక్ష్మణ్ రావు గారి విజయ అవకాశాలను చేతులారా నాశనం చేసినట్టు అనుకోవచ్చు. సార్ నిన్నటిదాకా లక్ష్మణ్ రావు గారి గురించి ఒక పాజిటివ్ వేవ్ ఉందండి. ఆయన ఏదో మంచివాడు అది ఇది అని చెప్పుకున్నారు. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో అప్పుడే జనం అనుకున్నారు, ఆహా ఇది తెరానక రాజకీయము. మొన్న అదే లక్ష్మణ్ రావు గారికి నిజంగా నిబద్ధత ఉండైతే మొన్న కరోనా రోజున మన ఉపాధ్యాయులందరినీ తీసుకెళ్లి బార్ దగ్గర లైన్లో నుంచోబెట్టే క్యూలో నుంచోబెట్టే డ్యూటీలు వేశారు. మరి ఆ రోజున ఆయన ఎక్కడున్నారండి? ఏం ప్రశ్నించారు ఆయన? మరి చలో విజయవాడ అని చెప్పి కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు వెళ్తే వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టారు. మరి ఆ రోజున ఏం ప్రశ్నించాడండి ఈయన? ఇక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే సార్, ఆయన చాలా గొప్పవాడు, చాలా మంచి మనిషి. 5 సంవత్సరాలు ఎవ్వరూ తిరగని రోజుల్లో కూడా ఆయన బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద స్పందించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా జనాల్లో ఉండి జనాలతో మమేకమయ్యి వాళ్ళకి ఎన్నో ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి తోపుడు బండ్లు కానివ్వండి, ఏదైతే మహిళలు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి కానుక కానివ్వండి, అలాగే కార్యకర్తలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం కానీ ఎన్నో చేసినటువంటి మంచి వ్యక్తి. మరి కూటమిలో భాగంగా ఆయన సీటు కోల్పోయినా కూడా ఒకటే మాట ఆయన చెప్పింది, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం, అది మనం చేయాల్సిందే. ఎవ్వరు కూడా పార్టీ లైన్ దాటడానికి వీలు లేదు, దాటకూడదని చెప్పి కార్యకర్తలందరినీ దగ్గరుండి నడిపించి మరి ఈ రోజున ఆయనకి 50,000 దగ్గర 50,000 మెజార్టీ ఆదన మనోహర్ గారికి వచ్చిందంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి త్యాగం ఫలితమేనండి. అది ప్రజలందరూ గమనించారు. ఆయన చేసినటువంటి మంచి పనులు అందరి మనసుల్లో ఉన్నాయి. పట్టభద్రులందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఎందుకంటే అటువంటి ఉన్నతమైనటువంటి చదువు కలిగిన వ్యక్తిని కనుక గెలిపిస్తే రాబోయే రోజుల్లో పట్టభద్రులకి ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద వాళ్ళ పట్టభద్రుల గళంగా ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాటి మీద పోరాడి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించగలరని చెప్పి పట్టభద్రులందరూ కూడా నమ్ముతున్నారు. ఈ రోజున ఇంటింటికి జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, ఆలపాటి రాజా గారికే మా ప్రథమ ప్రాధాన్యత ఓటు, ఆయనకి తప్ప మేము ఎవరికి వెయ్యము అని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు సార్. ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు, రాసి పెట్టుకోండి.